హాయి పట్టణాన్ని ఓడిపోకముందే ఒక మనుష్యుడు తన ఆత్మీయ జీవితంలో ఓడిపోయాడు. ఒక కుటుంబం ఆత్మీయంగా ఓడిపోయింది. హాయి పట్టణాన్ని జయించక ముందే ఒక కుటుంబం దేవుని ఎదుట ఓడిపోయి కనిపిస్తుంది. బంగారం ముందు ఓడిపోయింది, లోకం ముందు ఓడిపోయింది, ఆశ ముందు ఓడిపోయింది, ఆకలి ముందు ఓడిపోయింది. తర్వాతే యుద్ధంలో ఓడిపోయారు. మొదట దేవుడు నువ్వు రహస్యంగా ఓడిపోవటాన్ని చూస్తాడు, తర్వాతే నిన్ను బహిరంగంగా ఓడిపోవటాన్ని చూస్తాడు. మొదట నువ్వు ఆత్మీయంగా రహస్యంగా పతనం అవటం ప్రారంభించినప్పుడే నీ జీవితం భౌతికంగా ఓడిపోవటం ప్రారంభమైందని నువ్వు నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చెప్పమంటారా? అసలు మనం ఓడిపోతున్నాం అనటానికి గుర్తులేంటి? అసలు నేను ఎలా పడిపోయానో తెలియదండి, ఎలా ఓడిపోయానో తెలియదండి, అసలు నేను ఓడిపోయానన్న సంగతి అన్నీ అయిపోయాక కానీ నాకు తెలియలేదండి అంటారు. మరి ఓడిపోవటానికి గుర్తులు కొన్ని చెప్పుకుందామా? మొదట పరిశుద్ధులుగా ఉండటాన్ని కోల్పోతామంటండి. మనం ఓడిపోతున్నాం అనటానికే గుర్తులు చెప్తున్నాను నేను. పరిశుద్ధులుగా ఉండటం కోల్పోవటం అంటే ఎలాగా? ఈ పరిశుద్ధులుగా ఉండటాన్ని కోల్పోవటం అంటే ఎలాగంటే, ఒకటి ఇందులోనే మరలా చెప్తున్నాను, వాక్యాన్ని చదవలేకపోవటం, రెండవది ధనాపేక్ష, మూడవది వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోవటం. మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండలేమనే దానికి 3 కారణాలు చెప్పాను. ఆత్మీయంగా ఓడిపోవటానికి మొదటి కారణం ఇది. ఏంటది? పరిశుద్ధులుగా బ్రతకలేకపోయినప్పుడే మనం ఆత్మీయంగా ఓడిపోతున్నామని గుర్తు చేసుకోవాలి. బాబోయ్, నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను, వ్యక్తిగతంగా నా ప్రార్థన సరిగా లేదు, వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో గెలవలేకపోతున్నాను, ఎక్కువసేపు మోకరించలేకపోతున్నాను, ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు వాక్యాన్ని వినలేకపోతున్నాను, బైబిల్ తీస్తే చాలు రకరకాల ఆలోచనలతో బైబిల్ చదవలేకపోతూ ఉన్నాను, లోక విషయమై నాకు చింత ఎక్కువైపోతుంది, ధనాన్ని గురించిన చింత, మనుషులను గురించిన చింత, ఇరుగు పొరుగు వారిని గురించిన చింత, రకరకాలైనటువంటి చింతలతో నా ఆధ్యాత్మిక జీవితము బలహీన పడిపోతుందని మనం గుర్తుంచుకోవాలి.